మనం అనుకుంటాం మన పాపాలు ఒప్పుకుంటే కంపు కొడద్దని, మన జీవితం చెప్పుకుంటే కంపు కొడద్దని. కానీ ప్రభు నామానికి మహిమ కలుగుద్ది. మన జీవితంలో పాపముల నుంచి విముక్తి కలుగుద్ది. నీ పాపాన్ని దాచుకున్నంతసేపు నీ పాపమే నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నీ పాపము నిన్ను మోసగిస్తుంది. నీ పాపము నిన్ను దూరంగా తరుముద్ది దేవునికి. నీ పాపము నీ ఒప్పుకున్నప్పుడు అది క్షమించబడతాయి. ఆ యొక్క స్త్రీ కన్నీటితో ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపంతో తన కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. పక్కడున్నవాడు ఈమెతో వేశ్య కదా, ఈమెవరో పాపాత్మురాలు కదా, ఎందుకు యేసయ్య పాదాలు పట్టుకుందని సడుగుతున్నాడు ఆ పక్కన కూర్చున్న సీమోను. ప్రభు అన్నాడు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడుతున్నాయి. అమ్మా సమాధానం గలదానివై వెళ్ళమన్నాడు. ఆ తర్వాత ఆమె బయటకు వెళ్ళి గొప్ప భక్తురాలైంది. ప్రభు పాదాల దగ్గరకు మనం పాపాలతో వచ్చినప్పుడు పరిశుద్ధులుగా లేచి వెళ్తాం. మన భారాలతో ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు మన భారముల నుంచి విమోచించబడి విడుదల పొంది వెళ్తాం. మేము ఏ ఊరు వెళ్ళినా కొంచెం మంది విసుక్కున్న బాధపడ్డ మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడుతున్నాం. 30,000 మంది, 40,000 మంది, 50,000 మంది ఉన్న మోకాళ్ళ మీద పడటానికి ప్రజలు ఇష్టంగా ఉన్నారు. మోకరించినప్పుడు వాళ్ళకి తెలియకుండానే దేవుని ఆత్మ వాళ్ళని పట్టుకుంటుంది. ఇంట్లో కూడా ఇప్పుడు మోకరించిన వాళ్ళు, చర్చిల్లో కూడా మోకరించిన వాళ్ళు నడి రోడ్డు మీద ఇలాంటి బహిరంగ స్థలంలో ఇసుకలో మోకరిస్తున్నారు చూడండి. హల్లెలూయా. నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి. మోకాళ్ళ మీద పడ్డప్పుడు నీ భారాలు దిగిపోతాయి. ఒక ఒంటె మీద భారాలు మోపుతున్నప్పుడు ఒంటె ఎత్తుకుంటుంది కదండి, మోపుతారు, మూటలన్నీ వేస్తారు. ఆ మూటలు మోసి 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 ఆ మూటలు దింపుకోవాలంటే ఒంటె ఏం చేయాలో తెలుసా? మోకాళ్ళ మీద వంగితేనే మూటల కిందకి నేను వంగను అంటే అది అట్టగా ఉంటుంది అంతే. అది వంగినప్పుడు మూటల కిందకి దింపుతారు చూడండి. మనం దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు మన పాపపు మూటలు, పాపపు భారం దింపబడుతుంది. మీ పాప భారాన్ని మీరు గ్రహిస్తున్నారా? ప్రయాసపడి భారం మోయించిన వారలా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేయదును, మీ పాపం భారమైంది అని ఒక వీధి మీద ఒక పాస్టర్ గారు నిలబడి ప్రసంగం చేస్తుంటే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. ఏంటంటే ఏంది అక్కడి నుంచి ఆరక వాగుతున్నారా, ఏదో పాపమంట భారమంట పాపమంట, నేను అన్ని పాపాలు చేస్తున్నాను, నాకు ఏ భారం లేదు, హాయిగా ఉన్నాను. ఎంత పాప భారం, కేజీయా 2 కేజీలా 10 కేజీలా అన్నాడంట. పాస్టర్ గారు కోపడకుండా, బాబు ఓ చచ్చిన శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి ఓ 10 కేజీలు బస్తా ఆయన మీద పెట్టి, ఒరే అబ్బాయి ఎంత భారం ఉందంటే ఏం చెబుతాడు బాబు అన్నాడంట. వాడేం చెబుతాడు? చచ్చినోడు అన్నాడంట. అదే బాబు, అపరాధముల చేతను దోషముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న నీవు, పాపంలో ఉన్న నీవు పాప భారాన్ని తెలియవు. ఒకవేళ చచ్చినోడికి ప్రాణం వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తాడు అని అడిగాడంట. ఏం చేస్తాడంటే అయ్యో అయ్యి బాబోయ్ తీయండి రోయ్, చచ్చిపోతాను రోయ్ అంటాడు కదండి. మరి అదే బాబు, ఒక వ్యక్తి యేసయ్య సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు తన్ను బతికించినప్పుడు, అపరాధముల చేతను దోషముల చేత చచ్చిన వారు అయినప్పుడు క్రీస్తు మనల్ని లేపుతున్నాడు. లేపినప్పుడు అయ్యో నేను ఎంత పాపినా, అయ్యో ఇంత తగ్గినా, అయ్యో ఇలాంటి పాపాలు చేశానా అని ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడు. పాప భారాన్ని పోగొట్టుకోవాలంటే పశ్చాత్తాపడాలి, ప్రభు సన్నిధిలో మోకరించాలి. అప్పుడే మనకు క్షమాపణ. లేకపోతే కుళ్ళు గబ్బు, మృతులైన వారు తిరిగి లేతురు. మేఘారుడై మన ప్రభువు రాబోతూ ఉన్నాడు. ప్రతి నేత్రం ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచిన వారు కూడా చూస్తారంట, ఆయన వద్దన్నోళ్ళు చూస్తారంట, ఆయన్ని తృణీకరించిన వాళ్ళు చూసి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు అప్పుడు. కానీ ప్రయోజనం లేదు. ఈరోజు మనం రొమ్ము కొట్టుకొని మన పాపముల కొరకు పశ్చాత్తాపడితే, మనం బ్రతుకుంటే ఆయన వచ్చినప్పుడు కనురెప్పపాటులో ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మారిపోతుంది. కనురెప్పపాట అంటే కన్ను అట్లేసి అట్లనేటప్పటికి ఎక్కడ ఉంటాం తెలుసా? మనం మధ్యాకాశంలో ఉంటాం. ఇప్పుడు నువ్వు ఎగిరి పడదామన్నా మళ్ళీ ఇక్కడే పడతావు. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంది. కానీ దేవుడు క్షయమైన ఈ శరీరాన్ని అక్షయత ధరించుకుంటుంది. ఆ మహిమ శరీరంతో మనం ఆకాశానికి ఎత్తబడతాం. ఒకవేళ మృతులైన వారు సమాధుల్లో ఉంటే ఆ సమాధులు తెరవబడతాయి, సమాధుల్లో ఉన్నవారు తిరిగి లేస్తారు. ఒకవేళ సమాధి చేయకుండా ఏదో ఒక నేపాల్ లాంటి భూకంపంలోనో, లేక ఒక అగ్ని ప్రమాదంలోనో, ఒక ఏరోప్లేన్ క్రాష్లోనో చచ్చిపోయి ముక్కలైపోయి అక్కడక్కడ కలిసిపోయినటువంటి శరీర భాగాలు ఉంటే, ఆ రోజున భూమి, సముద్రము వాటిలో ఉన్న వ్యక్తులందరినీ అప్పచెప్పుద్ది. అణువులన్నీ గడగడగడగడ కడుక్కొని వారి రూపాలు వారికి వచ్చాయి. ఇది అద్భుతమైన విషయం. ఇప్పుడు మనకు సమయం లేదు. ఇక మరి నీ సంగతి ఏంటి? ఒక పల్లెటూరులో మధ్యాహ్నం ప్రసంగం చేస్తూ, అమ్మా యేసయ్య వచ్చేస్తున్నాడు, మరి నీ సంగతి ఏంటి అన్నాను. ఆయన వచ్చినప్పుడు అందరు ఎత్తబడితే నీ గతి ఏంటి?
అంటే అప్పుడే గుంజగా అనుకుని నిద్రపోతుంది కాబోలు ఆమె గబక్కను మేలుకొని అంది, అది పల్లె బాబాయ్, గవర్నమెంట్ వచ్చిన గది ఉంది, అందులో పడి ఉంటాను అంది. ఏంటండి, ఏసై వచ్చినప్పుడు ఎత్తపడకపోతే అది పనిలేనా? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన గదిలో పడి ఉంటావా? ఎంత గమ్మత్తైన మనుషులండి. 6 అడుగులకి 6 అడుగులు ఇస్తే ఇటుపోతే తిరగని గదిలో ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? అయినా అసలు ఎక్కడ వదులుంటుంది? పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయినప్పుడు ఆకాశము, భూమి, నీరు, గాలి, అగ్ని అన్నీ కాలిపోతే నువ్వెక్కడ ఉంటావు? గది ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది అసలు? ఇక అయ్యో, ఈ భూమి, ఈ ఆకాశము నాశనమైపోయే రోజుల దగ్గర పడ్డాయండి. దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తున్నాడు. యేసుక్రీస్తును నమ్మని వారికి, ఆయన అంగీకరించిన వారికి, ఆయన ప్రేమను గుర్తించిన వారికి, లోబడినటువంటి వారి వైపు దినమంతయు చేతులు చాచి, రండి రండి, నిత్య నరకానికి పోకండి, మీరు నశించిపోకండి, అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండానికి వెళ్ళకండి. నరకం నీకోసం నా కోసం కాదండి దేవుడు చేసింది, సాతాను కోసం చేశాడు. ఆ సాతాన్ని ఎందుకు బంధించలేదని అడుగుతారు కొంతమంది. సాతాన్ని ఇప్పుడే బంధించి ఆ బిలంలో పడేయగలడు ప్రభు, కానీ సాతాన్ని అనుసరించిన వాళ్ళందరినీ న్యాయవంతుడైన దేవుడు వెయ్యాలి. కాబట్టే దేవుడు నీ నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు. ఏ ఒక్కడూ నశించకూడదని ఆయన సువార్తను ప్రకటించండి. మీరు వెళ్ళండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎవరిని బలవంతం చేయటం? ఇదిగో వెలుగు, ఇదిగో చీకటి, ఇదిగో జీవం, ఇదిగో మరణము, ఇదిగో ఇరుకు మార్గం, ఇదో విశాల మార్గం, ఏది కావాలో కోరుకో, నీ స్వేచ్ఛ నీకుంది. ఎవరిని బలవంతంగా యేసయ్య మార్చడు. ఒక ఆయన అలాగే అన్నాడు, మీ దేవుడు అంత గొప్పడైతే పరలోకం నుంచి ఆయ్ భూమ్ ధూమ్ మనోహర మార్పండి అని మంత్రం వేయచ్చు కదా అన్నాడు. మంత్రాలు వేసే దేవుడు కాదండి, మనకు స్వేచ్ఛనిచ్చాడు. మనల్ని బొమ్మల్లా చేయలేదు ఆయన, మనల్ని తన స్వరూపంలో, తన ఆకారంలో చేశాడు. నువ్వు యేసయ్య నాకు కావాలంటేనే నీకు గుండెల్లోకి రాగలడు, కానీ ఏ తలుపులు పగలగొట్టు లోపల కొట్టి చేయలేడా దొంగోళ్ళగా? ఆయన దొంగ కాదు, ఆయన రక్షకుడు. ఆయన నీకు స్వేచ్ఛనిచ్చాడు. నువ్వంటే ఎంతో గౌరవం ఆయనకి, నువ్వంటే ఎంతో అభిమానం ఆయనకి, నువ్వంటే ఎంతో ప్రేమ ఆయనకి. నీకు ఇచ్చిన స్వేచ్ఛను పీకేస్తే నువ్వు బొమ్మమైపోతావు. ఆయన నీ స్వేచ్ఛను పీకడు. నీ అంతటి నువ్వు యేసయ్య నువ్వు నాకు కావాలంటేనే నీ గుండెల్లోనికి వస్తాడు. అందుకే నీ వెంటబడి బ్రతిమలాడుతున్నాడు. కానీ అందరూ ఈ రోజున దేవుని ప్రేమను గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దేవుని ప్రేమలోకి గురైనటువంటి వారు సజీవులవుతారు, మహిమ శరీరాన్ని ధరిస్తారు, నూతన జీవితాన్ని జీవిస్తారు. ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయనతో పాటు యుగయుగములు తరతరములు జీవించే వారికి ఉంటాం. ఆయన తృణీకరిస్తే అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండం మనకు పోవాల్సిందే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు, అక్కడ ఏడ్పు, పండ్లు కొరుగుట ఉంటుంది, ఆహారనిశలు అక్కడ అల్లాడవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితి నీకు నాకు కలగకూడదని, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు సమాధాన సంతోషాలు కలిగి జీవించాలని, లోకం విడిచినప్పుడు ఆయన రాజ్య వారసులుగా ఉండాలని యేసయ్య ఈ సువార్తను మనకు వదిలిపెట్టి వెళ్ళాడు. ఆ సువార్తను మేము చెప్పడానికి వచ్చాం. మీరు ఇప్పటికీ యేసయ్యను మీ రక్షకుడిగా అంగీకరించి ఉంటే దేవునికి స్తోత్రం. మీరు యేసయ్యను అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారో లేదో పరిశీలించుకోండి. మొదటి ప్రేమను విడిచితేవన్న నింద నీకు మీదకు రాకున్నట్లుగా నిరంతరము ఎల్లప్పుడూ ఎన్ని దేవుడు నీకు ఇచ్చినా యేసుకే మొదటి స్థానం ఇవ్వండి. ఇంకా మీరు యేసయ్య ప్రేమను గుర్తించకుండా మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటే ఇది ఒక చివరి అవకాశమేమో. ఈ రాత్రి మీ జీవితాలను ప్రభువుకు సమర్పించండి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో పూర్ణ హృదయంతో ఒక మాట దేవునితో ఒక ఒప్పందం చేసుకోనండి. దేవునితో ఒక మాట చెప్పండి. యేసయ్యా, ఇదిగో నా జీవితమయ్యా, నువ్వే నన్ను ప్రేమించేవాడివి. నేను మనుషులను నమ్ముకొని మోసపోయాను, బోధకుల్ని నమ్ముకొని నష్టపోయానయ్యా, సొంత వారిని నమ్మి ఎంతో బాధల్లో ఇరుక్కున్నాను. నన్ను ప్రేమించిన దేవుడవు, నా కోసం ప్రాణమిచ్చిన యేసయ్యా, నాకు చాలు అన్న విశ్వాసం నాకు దయచేయి. నన్ను ఇంతగా ప్రేమించిన యేసయ్యా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితం ఇదిగో యేసయ్యా, నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను. నా గుండెల్లోనికి రాయా, నా బ్రతుకులోనికి రాయా, నా ఇంటిలోనికి రాయా, నా హృదయ సింహాసనం మీద కూర్చో యేసయ్యా. నా కష్టాలు చూడయ్యా, నా బాధలు చూడయ్యా, నా వ్యాధులు చూడయ్యా, నా అజ్ఞానం వల్ల తెచ్చుకున్న అప్పులు సమస్యల నుంచి నన్ను విడిపించయ్యా. ఇంట్లో సమాధానం లేదు, బయట సమాధానం లేదు,
ఉద్యోగంలో తృప్తి లేదు, కుటుంబంలో శాంతి లేదు, బ్రతుకు మీద విరక్తి చెందుతున్నానయ్యా. ఎందుకు బతుకుతున్నానో తెలియకుండానే బ్రతుకుతున్నానయ్యా. నా జీవితం యొక్క పరమార్థాన్ని నేను గుర్తించినట్లు, నీ ప్రణాళికను ఎరుగునట్లు నాకు సహాయం చెయ్యేసయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. యేసయ్య ప్రేమ ఎవరు కొలవలేని ప్రేమది. యేసయ్య ప్రేమ నీ కొరకై సిలువలో ప్రాణమిచ్చిన ఈ ప్రేమ. ఈ రాత్రి నమ్ము, ఈ యేసయ్యను నమ్ము. నీ బ్రతుకులో ఆదరణ పొందుతావు, నీకు సమాధానం దొరుకుతుంది. నీ కష్టాల నుంచి, నీ శ్రమల నుండి, నీ రోగాల నుండి నువ్వు విడిపించబడతావు. నీవెవరైనా సరే ఈ దూరశ్రావణ యంత్రం ద్వారా వింటున్న సహోదరుడ సహోదరి, నీవు కూడా యేసయ్యకు తెలుసు, నిన్ను కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. నీ కొరకు కూడా ఆయన సెలవులో తన ప్రాణాన్ని ఇచ్చాడు. నమ్ము, రక్షించబడతావు. ఈ భూమి అందించలేని ప్రేమ, తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ, కన్నబిడ్డల కంటే మించిన ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ కంటే మించిన ప్రేమ. ధరణిలోని ప్రేమలన్నీ మాయమైపోతాయి. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాడు. యేసయ్య నీకు వందనాలని నోరు తెరిచి ప్రతి ఒక్కరూ యేసయ్య ప్రేమ కొరకు ఆయనకు స్తుతులు చెల్లించి మీ జీవితాలను అప్పగించుకోనండి. నన్ను ఇంతగా ప్రేమించిన యేసయ్య, నిన్ను నా పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నానయ్యా. నీవు నాకు చాలు యేసయ్య. నన్ను లేవనెత్తేవాడివి, నన్ను ఆదరించేవాడివి, నా కన్నీరు తుడిచేవాడివి, నన్ను స్వస్థపరిచేవాడివి, నా ప్రార్థన వినేవాడివి, నా అవసరతలు తీర్చేవాడివి. నువ్వు నాకు చాలు యేసయ్యా. నా హృదయంలోనికి రా నాయనా, నాతో ఉండయ్యా. నీతో బ్రతుకటానికి ఒక నిబంధన చేసుకుంటున్నానయ్యా అని దేవునితో ఒక నిబంధన చేయండి. దేవునికి మీ జీవితాలు అప్పగించుకొని ఈ రాత్రి ప్రభు సన్నిధిని మనం మోసుకుని వెళదాం. ఆయనతో మన గృహాలకు తిరిగి వెళదాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఒక్కసారి మా వైపు తొంగి చూడు నాయన. ఏ గుండెల్లో నుండి ఏ మూలుగు వినపడుతుందో, ఏ హృదయంలో నుండి ఏ కేకలు నీ సన్నిధికి వినపడుతున్నాయో,
ఎవరు తమ హృదయాలు తెరిచి నిన్ను ఆహ్వానిస్తున్నారో, ఎవరు తమ పాపముల కొరకు పశ్చాత్తాపడుతున్నారో, ఎవరు నీ మాట విని వణుకుతున్నారో, ఏ గుండె పగిలి నీ పాదాల దగ్గర పశ్చాత్తాపంతో వేడుకుంటుందో అట్టివారిని ఈ సమయంలో నీవు దర్శించుము నాయన. పాపం వల్ల తెచ్చుకున్న జబ్బుల నుండి, రోగముల నుండి, నష్టముల నుండి, కష్టముల నుండి ఈ రాత్రితో నీ బిడ్డలను విడిపించుము తండ్రి. సాతాను మా మీద పెత్తనము చేస్తూ మా జీవితాలను నాశనం చేస్తున్నాడని గుర్తించి నీ పాదాల దగ్గర పడి పశ్చాత్తాపడటానికి సహాయం చేయి నాయన. ఇక్కడున్న రోగిగ్రస్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము. పాప బంధకములతో బంధించబడి విడుదల లేక తపనబడుతున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. త్రాగుడుకు బానిసలై తమ్ము తాము నాశనము చేసుకుంటూ కుటుంబాన్ని కొల్లగొట్టుకుంటున్న వారిని ఈ రాత్రి నువ్వు దర్శించకు నూతన జీవితాన్ని దయచేయము నాయన. వ్యభిచారమనే పాపపు గుంటలో పడి పైకి రాలేక ప్రేమంటూ మోసపోయి యవనస్తులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. అన్ని ప్రేమలకు మించిన యేసు ప్రేమకు తమ అప్పగించుకొనుటకు, తమ హృదయములలో ప్రభువుకు స్థానమిచ్చి తమ జీవితముల పట్ల దేవుని కలిగిన గమ్యాన్ని గుర్తించి ప్రణాళికను ఎరిగి బ్రతుకున్నట్లుగా నీ కనుదృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నావు కదా. ఈ రాత్రి ఈ ఆవరణలో సంచారము చేయుచున్న నీ కనుదృష్టి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని దృష్టించుము నాయన. వారి బాధలో, వారి వేదనలో, వారి సమస్యల్లో, వారి పరిస్థితుల్లో వారిని గుర్తు చేసుకొని విడుదల దయచేయము. సమాధానముతో వెళ్ళుమన్న మాట మాకు కూడా చెప్పు నాయన. ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము అన్న హెచ్చరికతో మేము వెళ్ళుటకు, ఒక నూతన వ్యక్తులుగా ఈ లోకములో నీ సాక్షులుగా జీవించుటకు సహాయం చేయు. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే ఇంకనో మాతో స్పష్టంగా మాట్లాడి మా జీవిత పట్ల నీకున్న తలంపులు ఎరిగి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.